కొన్ని ఇలాంటి మూవీస్ కూడా ఉంటాయి. అలాంటి మూవీస్ మనం చూసిన తర్వాత ఆ మూవీస్ వచ్చేసి మన మైండ్‌లో నుండి అయితే పోవు. సో నేనొచ్చేసి అలాంటి కేటగిరీస్ మూవీస్ అయితే తీసుకొనొచ్చాను. ప్రతి మూవీ మీకైతే పక్కా నచ్చుతుంది. సీరీస్ కూడా ఉంది. మీ టైంకి అనేది డిజర్వ్ అయితే చేస్తుంది. ఎందుకంటున్నానంటే మీరు వీకెండ్ మొత్తం వర్క్ చేసి మీకు సాటర్డే, సండే అయితే దొరుకుతుంది. ఆ సాటర్డే, సండేలో మీకు ఒక మంచి మూవీ నేనైతే రికమెండ్ చేసినట్లయితే అది స్ట్రెస్ బస్టర్ లాగా అయితే పనిచేస్తుంది. మీరు టాప్ 3లో మూవీస్ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో అయితే మిస్ కాకండి. ఎందుకంటున్నానంటే టాప్ 3లో వచ్చేసి నేను సూపర్ మూవీస్ అయితే పెడతాను. సో ఖచ్చితంగా అదైతే మిస్ కాకండి. ఇంకా మిగతా మూవీస్ వచ్చేసి మీ కేటగిరీని బట్టి అయితే మీరైతే చూడండి. నెంబర్ 8 మై ఫాల్ట్ లండన్. ఫ్రెండ్స్ మీరు మై ఫాల్ట్ మూవీ అయితే చూసారా? ఆ మూవీలో వచ్చేసి ఆ లవ్ కెమిస్ట్రీ కానీ, ఆ రొమాన్స్ కానీ, ఆ స్టోరీ బాండింగ్ కానీ చాలా బాగుంటుంది. సో ఆ మూవీస్ చూసినట్లయితే ఈ మూవీ కూడా అయితే చూడండి. బట్ ఈ మూవీలో మీకు కొంచెం డిస్టర్బింగ్గా అనిపించేది ఏంటి అంటే లవ్ చేసే పర్సన్స్ మధ్య ఒక రిలేషన్షిప్ ఉంటుంది. నేను ఎలాంటి స్పాయిలర్ అయితే ఇవ్వను. ఆ రిలేషన్షిప్ చూసి మీకైతే కొంచెం డిస్టర్బింగ్గా అనిపించవచ్చు. ఎందుకంటున్నానంటే మనకు ఇండియన్ రీజియన్లో ఇలాంటి మనం చూడం. సో బట్ అమెరికాలో ఇది ఉంటుందో ఉండదో తెలీదు. బట్ మూవీలో అయితే ఉంది. సో మూవీని వచ్చేసి మీరైతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అయితే చూడండి. మంచి స్టోరీ లైన్ అలానే మంచి కంటెంట్ అయితే ఉంది. సో మూవీ వచ్చేసి మీరైతే ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. బట్ అలోన్గా అయితే చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి ఒక మంచి డబ్బున్న వ్యక్తిని అయితే పెళ్ళి అయితే చేసుకుంటుంది. సో తనైతే లండన్లో అయితే ఉంటాడు. సో హీరోయిన్ వచ్చేసి లండన్కి అయితే వెళ్ళద్ది. అక్కడికి తనైతే ఒక రిలేషన్షిప్ అనేది దొరకద్ది. ఆ రిలేషన్షిప్ ఎవరు, దాని తర్వాత ఏమైంది అనేది తెలుసుకోవాలంటే మూవీ అయితే మీరైతే చూడాలి. మంచి తెలుగు డబ్బింగ్తో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. పోయి చూడండి, మీకైతే మూవీ అయితే నచ్చుతుంది. నెంబర్ 7 ధూమ్ధామ్. ఒక మూవీ చూసిన తర్వాత మనకు లాస్ట్కి ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ చేసిందా లేదా, మన టైం బొక్క చేసిందా లేదా అనేది చూస్తాం. సో లాస్ట్కి మనకి ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ చేసిందంటే వర్త్ వాచింగ్ మూవీ అంటాను. సో వర్త్ వాచింగ్ మూవీ ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే మనకు ఎంటర్టైన్మెంట్లో అయితే మూవీ అయితే ఎక్కడైతే తగ్గలేదు. నాకైతే ఫుల్గా అయితే మజా అయితే ఇచ్చింది. అందుకోసమే మీకైతే ఈ మూవీ అయితే రికమెండ్ చేస్తున్నాను. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో సూపర్ డబ్బింగ్ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే కొత్తగా పెళ్ళైన జంటకి అయితే ఫస్ట్ నైట్ రాత్రి వచ్చేసి కొందరు వచ్చేసి ఒక పర్సన్ అయితే వెతుక్కుంటూ అయితే వస్తారు. సో వీళ్ళకి ఆ పర్సన్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ అయితే మీరైతే చూడాలి. మీరైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే మూవీలో స్టోరీ ఉంది. అలానే కొన్ని దగ్గర కొంచెం లాగర్ అనిపించింది. అది మినహాయిస్తే మూవీ వర్త్ వాచింగే. లాస్ట్కి మనకి ఎంటర్టైన్మెంట్ చేసిందా లేదా అని చెప్పాను కదా. సో మూవీ వచ్చేసి మీ టైంకి అయితే వర్త్ ఇటే. ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంది, పోయి చూసేయండి. నెంబర్ 6 మెలో. ఫ్రెండ్స్ మీరు ఈ యాక్షన్ మూవీస్, సైఫై మూవీస్ చాలా మూవీస్ చూసేసి అలానే ఒక మంచి వెబ్ సిరీస్ చూద్దాం అనుకుంటున్నారు. అది కూడా ఎలాంటి వైలెన్స్ లేకుండా మంచి పీస్ఫుల్ వెబ్ సిరీస్ చూద్దాం అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి బెస్ట్ చాయిస్ ఫ్రెండ్స్. ఎందుకంటున్నారంటే ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు వచ్చేసి సెకండ్ ఎపిసోడ్కి అనేది జంప్ చేస్తారు. అసలు వెబ్ సిరీస్ మామూలుగా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఏంది ఇంత స్లోగా వెళ్తుంది అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్కి అనేది జంప్ చేస్తారు. ఎందుకంటే ఆ స్టోరీ లైన్ అలా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఆ బాండింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా అయితే బాండింగ్ అనేది కండక్ట్ అవుతారు. హీరో హీరోయిన్ మధ్య జరిగే కెమిస్ట్రీ ఇదంతా మీకు చాలా బాగుంటుంది. స్టోరీ లైన్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి చిన్నప్పటి నుండి హీరో అవ్వాలనుకుంటూ ఉంటాడు. సో మన హీరోయిన్ వచ్చేసి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తనైతే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే వర్క్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది ఏర్పడింది. ఆ బాండింగ్ ఎలా ఏర్పడింది, సో ఈ సిరీస్ మొత్తం ఇలానే ఉంటుంది. మీకైతే టోటల్లీ 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఆ 10 ఎపిసోడ్స్ మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో మీకు కూడా తెలియదు. వన్స్ మీరు స్టార్ట్ చేయడమే ఆలస్యం. మంచి తెలుగు డబ్బింగ్తో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంది. మీరు ఏమైనా మంచి పీస్ఫుల్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఇది బెస్ట్ చాయిస్. ఇదైతే స్టార్ట్ చేయండి, మీరైతే మర్చిపోరు. నెంబర్ 5 భైరతి రణగల్. ఫ్రెండ్స్ మీరు కానీ మఫ్తీ మూవీ చూసినట్లయితే ఖచ్చితంగా భైరతి రణగల్ మూవీ అయితే చూస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మఫ్తీ మూవీ చేసే ఇంపాక్ట్ అలాంటిది. ఖచ్చితంగా మీరైతే ఆ మూవీ ప్రీక్వెల్ అనేది చూసేస్తారు. సో ఇది వచ్చేసి మనకు ప్రీక్వెల్ అన్నమాట. ఈ మూవీలో నాకు కొన్ని కోర్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఇంటర్వెల్ సీను, అలానే ఒక పాప సీను, అలానే మన హీరో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో మొత్తం కలిపినట్లయితే నాకు మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఫస్ట్ మఫ్తీ అయితే చూడండి. అది
అది కన్నడ లాంగ్వేజ్లో ఉంది. దాని తర్వాత ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ మూవీ అనేది మీకైతే పక్కా అయితే నచ్చుతుంది. అన్న కన్నడ లాంగ్వేజ్ అంటున్నావు ఎందుకన్నా ఇదంతా మాకు అంటారా? లేదు ఫ్రెండ్స్, మీరు వచ్చేసి లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టుకోకుండా ఒక్కసారి మఫ్తీ మూవీ అయితే చూడండి, మీకు ఎక్సలెంట్గా అయితే నచ్చుతుంది. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో నాకు కొన్ని కోర్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ కోర్ పాయింట్స్ వచ్చేసి చాలా బాగా అయితే నచ్చింది ఫ్రెండ్స్. అదేంటి అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, పాప సీన్ ఒకటి, అండ్ స్టార్టింగ్ ఒక నీళ్ళు సీన్ ఒకటి ఉంటుంది అదొకటి. అలా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ మొత్తం కలిపి మూవీ వచ్చేసి నాకైతే వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఫస్ట్ మఫ్తీ చూసేయండి, దాని తర్వాత ఈ మూవీ చూడండి, మీకు మూవీ అనేది పక్కా నచ్చుతుంది, దానికి నేనైతే గ్యారంటీ. ఆహా ప్లాట్ఫామ్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. నెంబర్ 4 కంపానియన్. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి నేనైతే హాల్లో అయితే చూశాను. ఎందుకంటున్నానంటే ట్రైలర్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయిపోయి హాల్కి అయితే వెళ్ళాను. అండ్ హాల్కి వెళ్ళి నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. తెలుగు లాంగ్వేజ్ అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. నిజంగానే ఒక తెలుగు డైలాగ్, అంటే తెలుగు అనేది దానైతే రోబోట్ కాబట్టి లాంగ్వేజ్ సెట్ చేస్తూ ఉంటాడు, కొరియన్ కూడా మాట్లాడతాడు. సో తెలుగు ఐ డోంట్ నో, బట్ నేను పెట్టనా అని ఒక డైలాగ్ అయితే ఉంటుంది. అక్కడ నాకు అనిపించింది తెలుగు అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని. సో మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, స్టోరీ నేను ఎలాంటి స్పాయిలర్ అయితే ఇవ్వను. సో ఖచ్చితంగా ఒక్కసారి ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. రన్ టైం కూడా చాలా తక్కువే, బట్ మూవీ అనేది మీకైతే ఖచ్చితంగా ఒక మంచి ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది, బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నా కానీ ఒక్కసారి ఒక్క ట్రై అయితే ఇవ్వండి మూవీకి. అన్న ఏ మూవీ రికమెండ్ చేసావన్నా అన్న మీరే అని నాకైతే చెప్తారు. ఎందుకంటున్నానంటే మూవీలో స్టోరీ పాయింట్ ఉంటుంది, ఎలాంటి ఫాల్తుగిరి అయితే చేయదు. అంటే టైం పాసు, ఇంట్రడక్షన్ ఇదంతా చేయదు, డైరెక్ట్ పాయింట్కి వస్తుంది, పాయింట్ అయితే ఎండ్ చేస్తుంది. అరే ఒక మంచి మూవీ చూసామన్న ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో మీకైతే ఈ మూవీ అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. నా మాటగా గ్యారంటీగా పెట్టుకొని మూవీ అయితే చూడండి. నేను హాల్లో చూశాను, ఆ హాల్కి పోయిన డబ్బులు అయితే నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. సో ఇంకా మీరైతే ఓటీటీకి వచ్చేసింది మూవీ. సో ఓటీటీ అంటే ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే ఉంది. మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు, పోయి చూడండి. ఖచ్చితంగా మూవీ అనేది మీకైతే నచ్చుతుంది. నెంబర్ 3 మార్కో. ఫ్రెండ్స్, మార్కో అన్కట్టెడ్ వర్షన్ రిలీజ్ చేస్తారనుకున్నాను, బట్ రిలీజ్ చేయలేదు, డిసప్పాయింట్ అయ్యాను. అయినా పర్లేదు, మూవీ వచ్చేసి ఎక్సలెంట్. ఎందుకంటున్నానంటే మూవీలో అంత బ్రూటాలిటీ సీన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరైనా ఈ మూవీ చూడకపోయింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే ఈ వీడియో ఆపేసి మీరు కానీ యాక్షన్ లవర్ అయితే పోయి మూవీ అయితే చూడండి. మూవీ చూసిన తర్వాత బా ఏ మూవీ చూసామరా, ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటివరకు లేరు, ఇంత బ్రూటాలిటీగా మూవీ కూడా తీస్తారా అనిపిస్తుంది మన ఇండియన్ సినిమాలో. సో మూవీ వచ్చేసి బ్రూటాలిటీలో అయితే ఎక్కడ తగ్గలేదు. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక బ్రదర్ కోసం వచ్చేసి ఇంకో బ్రదర్ వచ్చేసి దేనికైతే తెగిస్తాడు. సో అది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్గా అనేది ఉంటుంది. అండ్ ఇంట్రడక్షన్ అయితే హీరో ఇంట్రడక్షన్ వస్తుంటే అనిపిస్తుంది, ఆ మ్యూజిక్ కానీ ఆ బ్యూజియం కానీ ఆ స్వాగ్ అదిరిపోద్ది అనుకోండి. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మన హీరో వచ్చేసి పెద్ద గ్యాంగ్స్టర్ అనమాట. తన తమ్ముడికి వచ్చేసి ఒక ఇన్సిడెంట్ అయితే అవ్వద్ది. దాని తర్వాత మన హీరోకి వచ్చేసి పిలకలు అయితే టచ్ అయిపోద్ది, ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత బ్రూటాలిటీ లెవెల్ అనేది పీక్స్ లెవెల్లో అయితే టచ్ అయిపోద్ది. ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుంది చూసుకోండి, అమ్మ బాబోయ్, అలాంటి సీన్ నేను ఇప్పటివరకు చూడలేదు. సో మూవీ వచ్చేసి మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే సోనీ లీవ్లో వచ్చేసి మనకు తెలుగు డబ్బింగ్ అనేది ఉంది, పోయి చూడండి. ఖచ్చితంగా మీరు యాక్షన్ లవర్ అయితే ఖచ్చితంగా అయితే మూవీని వచ్చేసి సూపర్గా అయితే ఎంజాయ్ చేస్తారు. కాకపోయినా కానీ మూవీ స్టోరీ లైన్తో అయితే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే ఆకట్టుకుంటుంది. మూవీని వచ్చేసి మీరైతే చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. నెంబర్ 2 మ్యాక్స్. ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను కదా, మూవీని వచ్చేసి నేనైతే చాలా తక్కువ అంచనా వేసాను, బట్ థియేటర్లో చూసిన తర్వాత నన్నైతే ఈ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా సర్ప్రైజ్ చేసింది. సస్పెన్స్, యాక్షన్, అలానే ఒక మంచి స్టోరీ లైన్, అదంతా కలిపిన కాక్టైల్ అనుకోండి. మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ మూవీ మీరు ఒక్కసారి చూడండి, మీరు ఖచ్చితంగా అయితే సర్ప్రైజ్ అయిపోతారు. మీకు ఖైదీ మూవీ లాగానే ఈ మూవీ వచ్చేసి 1 నైట్లో అయితే అయిపోద్ది. ఆ 1 నైట్లో మీకు మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఈ మూవీ గురించి మీకు ఎలాంటి ఇంట్రడక్షన్ తెలియదు, ఏదో కొత్త మూవీ అనుకుంటున్నారా? సో మూవీ వచ్చేసి మనకు థియేటర్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేశారు. మీరు కానీ ఈ మూవీ థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో మాత్రం మిస్ కాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మూవీ ఎక్సలెంట్గా ఉంది. అండ్ నేను టాప్ 3లో పెట్టిన మూవీస్లో ఇది టాప్ 2. సో టాప్ 2లో ఖచ్చితంగా మీ టైంకి అనేది వర్త్ ఇటే. ఒక్కసారి నా మాట గ్యారంటీగా పెట్టుకో మూవీ అనేది స్టార్ట్ చేయండి. నిజంగా మీరు మూవీని వచ్చేసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. సస్పెన్స్ ఉంటుంది, మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అండ్ లాస్ట్లో ట్రూత్ రివీల్ అవ్వద్ది. ఆ ట్రూత్ రివీల్ అయిన తర్వాత ఒక మంచి స్టోరీ లైన్ కూడా ఉందిరా అనుకుంటారు.
మూవీ బేసిక్ స్టోరీ లైన్ గురించి అయితే మాట్లాడతాను, ఎందుకంటే మూవీ చూడాలనే ఎక్సైట్మెంట్ ఇంకొంచెం అయితే పెరగద్ది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి మార్నింగ్ అయితే డ్యూటీ అయితే ఎక్కాలి. ఆ నైట్ వచ్చేసి ఒక ఇన్సిడెంట్ అయితే అవ్వద్ది. ఆ ఇన్సిడెంట్ ఏంటి, దానివల్ల హీరో లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి, లాస్ట్కి ఏమైంది అనేది స్టోరీ ప్లాట్. ఎలాంటి పరిస్థితుల్లో ఈ మూవీని అయితే మీరైతే మిస్ కాకండి ఫ్రెండ్స్. మీరు కానీ మిస్ అయినట్లయితే ఒక మంచి మూవీ అయితే మీరైతే మిస్ అవుతారు. సో ఈ వీకెండ్ ఈ మూవీ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూసేయండి. బట్ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ సీన్ అయితే ఉంటుంది, దాన్ని వచ్చేసి మీరైతే స్కిప్ చేసేయండి. ఇంకా ప్రశాంతంగా ఫ్యామిలీతో అయితే మీరైతే చూసేయచ్చు. G5 ప్లాట్ఫామ్లో మంచి తెలుగు డబ్బింగ్ అయితే ఉంది, పోయి చూసేయండి. మీ టైం అనేది ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాదు. లాస్ట్ అట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న యానిమే పేరేంటి అంటే అటాక్ ఆన్ టైటన్స్. సోలో లెవెలింగ్ తర్వాత నేను ఏమైనా మంచి యానిమే చూశాను అండ్ తెలుగు డబ్బింగ్లో బాగా ఎంజాయ్ చేశాను అంటే అది అటాక్ ఆన్ టైటన్స్ అంటాను. ఎందుకంటున్నానంటే అటాక్ ఆన్ టైటన్స్ స్టోరీని వచ్చేసి మీరైతే తక్కువ అంచనా వేయకండి ఫ్రెండ్స్. ఒక్క సీజన్ అయిన తర్వాత ఇంకో సీజన్ ఆ క్యారెక్టర్స్తో మీరైతే కనెక్ట్ అయిపోతారు. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్స్కి ఏమైనా అయితే మీరైతే కన్నీళ్ళు అయితే పెట్టుకుంటారు. జస్ట్ ఒక్కసారి మీరైతే నా మాటగా గ్యారంటీగా పెట్టుకోండి. అండ్ నెంబర్ 1లో పెట్టానంటే దానికి ఏదో ఒక కారణం అయితే ఉంటుంది. సో ఒక్కసారి ఈ యానిమేన్ అనేది మీరైతే స్టార్ట్ చేయండి. మీరైతే ఎక్సలెంట్ ఒక యానిమే చూసాము, జెమ్ యానిమే చూసాము అన్న ఒక థాట్తో అయితే మీరైతే ప్రాసెస్ అయితే అయిపోతారు. ఎందుకంటున్నానంటే నేను వచ్చేసి ఒక్కసారి ఈ యానిమే అనేది స్టార్ట్ చేశాను, అన్ని సీజన్స్ వచ్చేసి కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ లాస్ట్ ఎపిసోడు మన హీరోది ఒక ఎపిసోడ్ ఉంటుంది మూవీ లాంటిది, అది కూడా కంప్లీట్ చేశాను. కన్నీళ్ళు అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే అంత ఎమోషన్ అయితే డైలాగులు ఉంటాయి. ఒక మనిషితో అయితే కనెక్ట్ అయిపోతాం. ఒక్క క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్కసారి మీరు స్టార్ట్ చేయండి, ప్రతి క్యారెక్టర్తో కనెక్ట్ అయిపోతారు. తనకేమైనా అయిపోతే మీకేదో అయిపోయినట్టయితే మీరైతే ఫీల్ అయిపోతారు. ఎవరో మనకు తెలిసిన పర్సన్ ఏదో అయిపోయినట్టు మీరైతే ఫీల్ అయిపోతారు. ఆ మాదిరిలో అయితే యానిమే అయితే మిమ్మల్ని అయితే ఎమోషన్గా అయితే కనెక్ట్ చేస్తుంది. ఎమోషన్గా ఉంది కాబట్టి నేనైతే మీకైతే ఇది వచ్చేసి నెంబర్ 1లో అయితే పెడుతున్నాను. అలానే యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ డ్రామా కానీ, ఆ ప్లానింగ్ కానీ ప్రతిదీ ఉంటుంది. మీరు ఒక్కసారి నా మాట గ్యారెంటీగా పెట్టుకొని ఈ యానిమే అనేది స్టార్ట్ చేయండి. మీరైతే ఎలాంటి పరిస్థితుల్లో ఈ యానిమేని అయితే మర్చిపోరు. అరే మెమరీ లాస్ అయిపోయి మనం ఈ యానిమేని మర్చిపోతే మళ్ళీ ఇంకోసారి చూసి ఇలాంటి యానిమేని థ్రిల్ అవ్వచ్చు అనుకుంటారు. సో నేను కూడా అదే అనుకుంటున్నాను, బట్ నాకు ఆ ఛాన్స్ లేదు. అందుకోసం మీకైతే చెప్తున్నాను, మీరు చూడకపోయింటే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకైతే నచ్చుతుంది. తెలుగు లాంగ్వేజ్లో అయితే మనకైతే యాక్ట్ చేస్తున్నారు ప్రైమ్ వీడియో వారు. సో ప్రైమ్ వీడియోలో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ అయితే ఉంది, పోయి చూసేయండి, మీకైతే పక్కా నచ్చుతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా రికమెండేషన్ లిస్ట్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను చెప్పే రికమెండేషన్ లిస్ట్లో ఏమైనా మూవీస్ మీకు నచ్చకపోతే అది కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా మన ఆడియన్స్కి ఏ మూవీస్ ఇష్టమో ఏ మూవీ ఇష్టం లేదో. సో అలాంటి కేటగిరీస్ మూవీసే నేను తేడానికైతే ట్రై చేస్తాను అండ్ నా బెస్ట్ ఇస్తున్నట్టు నేనైతే అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, అది నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ రికమెండేషన్ వీడియో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.